అక్రమ మైనింగ్ పై హైడ్రా కొరడా ఝళిపించింది. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని స్టోన్ క్రషింగ్, ఆర్ఎంసీ ప్లాంట్లను హైడ్రా అధికారులు నేలమట్టం చేశారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన హైడ్రా అక్రమ మైనింగ్ వ్యాపారంపై కఠిన చర్యలు తీసుకుంది. హైదరాబాద్ శివార్లలో ప్రకృతిని, భూగర్భ జలాల్ని, ప్రజల ఆరోగ్యాన్ని హరిస్తున్న మైనింగ్ మాఫియాపై హైడ్రా ఉక్కుపాదం మోపింది. బడాబాబుల అండదండలతో ఎలాంటి అనుమతులు లేకుండా యథేచ్ఛగా సాగుతున్న స్టోన్ క్రషింగ్, ఆర్ఎంసీ ప్లాంట్లపై మంగళవారం ఉదయం ఒకేసారి మెరుపు దాడులు చేసింది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, మైనింగ్, రెవెన్యూ శాఖల విజ్ఞప్తితో హైడ్రా కమిషనర్ రంగంలోకి దిగారు. రంగారెడ్డి జిల్లాలోని గండిపేట మండలం వట్టినాగులపల్లి, శేరిలింగంపల్లి మండలం గౌలిదొడ్డి, శంషాబాద్ మండలం కొత్తవాలగూడ గ్రామాల్లో ఈ ఆపరేషన్ కొనసాగింది. 6 స్టోన్ క్రషింగ్ యూనిట్లను హైడ్రా పూర్తిగా నేలమట్టం చేసింది. 12 ఆర్ఎంసీ ప్లాంట్లను తొలగించింది. భవిష్యత్తులో మైనింగ్ చేయడానికి వీల్లేకుండా భారీ యంత్ర సామాగ్రిని హైడ్రా సిబ్బంది సీజ్ చేసి తరలించారు. అక్రమ మైనింగ్ కి పాల్పడుతున్న వారిలో పేరున్న పెద్ద సంస్థలుండడం విశేషం. గతంలో మైనింగ్ శాఖ హెచ్చరించిన రాజకీయ అండదండతో మైనింగ్ మాఫియా బేఖాతరు చేస్తూ వచ్చింది. గౌలిదొడ్డిలోని గ్రేట్ ఇండియా మైనింగ్ సంస్థ, వట్టినాగులపల్లిలో పరమేశ్ సింగ్ స్టోన్ క్రషర్, శ్రీలక్ష్మి కన్స్ట్రక్షన్స్, పృథ్వీ స్టోన్ క్రషర్, కొత్తవాలగూడలోని రాఘవ స్టోన్ క్రషర్, మక్తా భగత్ సింగ్ అనే వ్యక్తికి చెందిన యూనిట్లపై హైడ్రా కఠిన చర్యలు తీసుకుంది. ఈ అక్రమ యూనిట్లు 100 కోట్ల ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టడమే కాకుండా పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. యథేచ్ఛగా బండరాళ్లను పేల్చడం వల్ల దగ్గరలోని నివాస ప్రాంతాలు ప్రమాదంలో పడ్డాయి. క్రషింగ్ వల్ల వచ్చే విపరీతమైన దుమ్ముతో స్థానికులు శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతున్నారు. ఈ యూనిట్లకు చెందిన కోట్లాది రూపాయలు విద్యుత్ బకాయిలు ఉన్నాయి. అధికారులు కరెంట్ కనెక్షన్ కట్ చేసిన డీజిల్ జనరేటర్లతో అక్రమ దందాను కొనసాగిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ లేఖతో హైడ్రా కదిలింది. కోర్ అర్బన్ రీజనల్ ఎకానమీ పరిధిలో చేపట్టిన ఈ చర్యలతో పరిసర ప్రాంత ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు.